దారికి అడ్డంగానున్న హనుమంతుని తోకని చూశాడు భీముడు. దాన్ని జరపాలని చూశాడు, కానీ భీముడు ఎత్తలేకపోయాడు. కోతి రూపమున ఎవరో హనుమంతుడు తనను పరీక్షింప నుంచి దారికడ్డముగా నున్నారని భావించి చేతులెత్తి నమస్కరించుచు, మహాత్మా, నీవెవరవో గాని నీ మహిమ నెరుంగక తూలనాడినాను. నన్ను క్షమించి దారిని ఇప్పించుమని అన్నాడు భీముడు. ప్రార్థించగా అప్పుడు హనుమంతుడు నిజస్వరూపును దాల్చి చూపించాడు తనెవరోనని. భీముణ్ణి హనుమంతుడు కౌగిలించుకొని భీముణ్ణి హనుమంతుడు సౌగంధిక పుష్పములను కొలను దారి చూపి జయము కలుగునని దీవించాడు. హనుమంతుడు అక్కడి నుంచి పంపించాడు. భీముడు అచట నుండి బయలుదేరి సౌగంధిక పుష్పములున్న సరోవరము వద్దకు చేరి సరోవరమునకు కావలియున్న వారిని ఎదుర్కొని విజయుడై పుష్పములను తెచ్చి ద్రౌపదికిచ్చెను. ఇంతలో తపస్సుకు వెళ్ళిన అర్జునుడు కూడా వచ్చి అన్నదమ్ములను కలుసుకున్నాడు. పాండవులు ఇంకొన్ని రోజులు అక్కడే గడిపి మరికొన్ని ప్రదేశములు చూసి మరల ద్వైతవనమును చేరినారు. భీముని గర్వభంగము. అర్జునుడు తిరిగి వచ్చేలోగా ధర్మరాజు తీర్థయాత్రలు చేయదలచి ద్రౌపదిని తమ్ములను వెంటబెట్టుకొని బయలుదేరి హిమాచలము చేరి నారాయణాశ్రమము విడిచి చేసినాడు. ఆ ప్రాంత మంతయు విపరీతమైన గాలి వీచినది. ఆ గాలికి పరిమళము గల ఒక పుష్పము ఎగిరి వచ్చి ద్రౌపది ముంగిట పడినది. ద్రౌపది ఆ పుష్పమును భీమునికి చూపించి అటువంటి పువ్వులు కావాలని తన కోరిక కలిగింది. ద్రౌపది తెలుపగా భీముడు బయలుదేరి నాడు ఆ పుష్పమునకు. కొంత దూరము మేగిన పిదప దారికడ్డముగా తోకను జాపి పడుకొనియున్న ఒక కోతిని చూశాడు భీముడు. సింహనాదము చేసి దారిని ఇమ్మని అడిగాడు భీముడు. అందుక కోతి, నాయనా, నేను లేవలేని ముసలి కోతిని, నీవా అతి పరాక్రమ సంపన్నుడవు కనుక నీవే నా తోకను పక్కకు జరిపి దారి చేసుకొని వెళ్ళు అని చెప్పాడు హనుమంతుడు భీముడికి. ఆ మాటలు విన్న భీముడు, ఏమిరా, దారి ఇమ్మని అడిగితే దారి చేసుకొని పొమ్మంటావా? కోతికింత పొగరా అనుకున్నాడు భీముడు. అనుచు దాని తోకను తన ఎడమ చేతితో ఎత్తబోయినాడు, కానీ తోక కదలలేదు. ఇక లాభం లేదనుకొని రెండో చేతులతో ఎత్తుటకు ప్రయత్నించాడు. కొంచెం పైకెత్తి తోకతో సహా కింద పడిపోయాడు భీముడు. దానితో భీముని గర్వము తగ్గి కోతి రూపమున ఎవరో మహాత్ముడు అని అనుకున్నాడు. అప్పుడు భీమునికి అర్థమైపోయింది.